కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు అందరం కలిసి మన బైబిల్ తెరిచి బిగ్గరగా చదువుతాం. నాతోనే ఉంటామని చెప్పండి. 1 2 3 గో. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వాక్కును మాకు ప్రత్యక్షపరచమని అడుగుతున్నాను. మా హృదయాలను సిద్ధపరచుకొని చూన్నాం. మా కనులను తెరవచేయండి. మన పెన్నడు చూడని సంఘటనలు మీ వాక్యంలో చూడటానికి మా కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము, నాకు చాలా ఇష్టమైన వాక్య భాగం. ఈ 4వ అధ్యాయం అంతా కూడా పౌలు తనకు కలిగిన ప్రయాణము, ముఖ్యంగా ఈ పత్రిక అంతా పౌలు తనకు కలిగిన అనుభవాలు రాస్తూ వచ్చాడు. వాటిలో మరి ముఖ్యంగా 4వ అధ్యాయంలో he talks about how God is with him. తనకు వెళ్తున్న ప్రయాణం అంతట్లో ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఏ విధముగా పౌలు పక్షంగా తన కార్యములు చేస్తూ ఉన్నాడో వాటి గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన స్పిరిచువల్ ప్రిన్సిపల్, ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని మనకి ఈ వాక్య భాగంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సో మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ప్లీజ్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. చాలా జాగ్రత్తగా వినాలి. దెర్ ఆర్ 2 రియాలిటీస్. 2 వాస్తవికతలు ఉంటాయి. 2 రియాలిటీస్. వన్ ఈజ్ ఎ నేచురల్ రియాలిటీ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఎ స్పిరిచువల్ రియాలిటీ. ఒకటి ఒక నేచురల్ అంటే భౌతికపరమైన వాస్తవం ఒకటి, ఆత్మ సంబంధమైన వాస్తవం ఒకటి. భౌతికపరమైనది మన కంటికి కనబడేది, ఆత్మ సంబంధమైనది మన కంటికి కనబడనిది. దీన్ని నేను ఏమిటంటే విజిబుల్ రియాలిటీ అండ్ ఇన్విజిబుల్ రియాలిటీ. మీరందరు నాతోనే ఉన్నారు కదా. నేచురల్ రియాలిటీ, స్పిరిచువల్ రియాలిటీ. నేచురల్ రియాలిటీ ఈజ్ ఎ విజిబుల్ రియాలిటీ, అంటే ప్రకృతి సంబంధమైనది, కంటికి కనబడే వాస్తవికత. అయితే ఆత్మ సంబంధమైనది అది అదృశ్యమైన రియాలిటీ. ఉదాహరణకి నీ శరీరంలో ఉన్న అనారోగ్యం, అది ఇట్స్ ఎ నేచురల్ రియాలిటీ. యూ కెనాట్ డినై ఇట్. దాన్ని డినై చేయలేవు. శరీరం అందలి నీరసం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఇంకేదైనా ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు. ఇట్స్ ఎ నేచురల్ రియాలిటీ. బట్ దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ రియాలిటీ. దానికి మరొక ఆధ్యాత్మిక వాస్తవికత ఉంది. అదేంటంటే నిశ్చయంగా ఆయన మన రోగములను భరించాడు అని. ఈ నేచురల్ రియాలిటీ యూ కెన్ సీ, యూ కెన్ ఫీల్, యూ కెన్ హియర్. మీరు మీ శరీరం యొక్క బాధను మీరు వినగలరు, ఫీల్ అవ్వగలరు, చూడగలరు, తాకగలరు. అది కంటికి కనపడుతుంది, దృశ్యమైనది. కానీ ఆయన మన నిశ్చయంగా మన రోగములను భరించి మోసుకొని వెళ్ళిపోయాడు అనేది కంటికి కనబడని వాస్తవికత. అది అదృశ్యమైన వాస్తవికత. అయితే దేవుని వాక్యంలో మీరు గమనించినప్పుడు మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్వేస్, ప్రతిసారి కూడా, ఎప్పుడైనా, ఇన్విజిబుల్ ఇస్ ఆల్వేస్ పవర్ఫుల్ దాన్ ద విజిబుల్. అదృశ్యమైనది దృశ్యమైన దానికంటే బలమైనది అని మీరు గ్రహించాలి. నేను మరలా చెప్తున్నాను, అదృశ్యమైనది దృశ్యమైన దానికంటే బలమైనది. ఇన్విజిబుల్ క్యారీస్ మోర్ పవర్ దాన్ ద విజిబుల్. ఐ రిపీట్, ఇన్విజిబుల్ క్యారీస్ మోర్ పవర్ దాన్ ద విజిబుల్. అదృశ్యమైనది దృశ్యమైన దానికంటే శక్తి కలిగినది. అయితే మనిషికున్న ఒక సమస్య ఏంటంటే దృశ్యమైన వాటికి బందీ అయిపోతాడు.
దృశ్యమైన వాటికి కనెక్ట్ అయిపోతాడు, దృశ్యమైన వాటి చేత ఒప్పించబడతాడు, దృశ్యమైన వాటి చేతే నడిపించబడతాడు. ఎందుకంటే మనిషి జ్ఞానేంద్రియములతో చేయబడ్డాడు కనుక ఏదైతే ఫీల్ అవ్వగలడో, ఏదైతే వినగలడో దానికే మనిషి ట్యూన్ అయిపోయి ఉంటాడు. కానీ దేవుని ప్రజలమైన మనము విశ్వాసులకు దేవుడు మరొక జీవన విధానాన్ని సెట్ చేసాడు దేవుని వాక్యంలో, అనదర్ లైఫ్ స్టైల్. ఆ జీవన విధానం ఏంటంటే అదృశ్యమైన వాటిని చూస్తూ ప్రయాణించే ఒక విధానాన్ని దేవుడు సెట్ చేశాడు. యూ షుడ్ ఆల్వేస్ రెస్పాండ్ టు ద ఇన్విజిబుల్ స్పిరిచువల్ రియాలిటీ. అదృశ్యమైన ఆత్మ సంబంధమైన వాస్తవికతను మీరు దృష్టిలో పెట్టుకొని దానికి స్పందిస్తూ మీరు నడవాలి. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చదువుదాం 14వ వచనం, 4వ అధ్యాయం 2 Corinthians chapter 4 verse 14. చదవమా. విశ్వసించి తిని గనుక మాట్లాడితిని. విశ్వసించి తిని గనుక మాట్లాడితిని. ఈ మాట మీరు పట్టుకోవాలి. ఈ ఒక్క మాట నేను ఈ సంవత్సరం అంతా చెప్పొచ్చు, 52 వారాలు. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని, మరలా విశ్వసించి తిని గనుక మాట్లాడి, అందరూ చెప్దాం ఆ మాట. విశ్వసించి తిని గనుక, మరలా విశ్వసించి తిని గనుక, మరలా ట్రై చేద్దాం, అందరూ మాట్లాడలేదు. విశ్వసించి తిని గనుక అంటే నువ్వు మాట్లాడుచున్న మాట విశ్వసించకపోతే మాట్లాడొద్దు. వాట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఎనీథింగ్ దట్ యు స్పీక్, నీ నోటితో నువ్వు పలుకుచున్న మాట, డూ యూ రియల్లీ బిలీవ్ వాట్ యు సెడ్ నౌ? నువ్వు చెప్పిన మాట నిజంగా నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే మాట్లాడు, నమ్మకపోతే మాట్లాడు. ఇది ఈసారి ఇంటర్వ్యూలో అవదన్నా, డూ యూ బిలీవ్ ఇట్? నమ్ముతున్నావా? లేకపోతే ఈసారి ఇది జరిగేటట్టుగా లేదన్నా. అందుకనే బిఫోర్ ఆల్వేస్ ఎనీ టైం మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడకముందు మాట్లాడుచున్న మాట, మీ మాట విశ్వాసంతో కనెక్ట్ అయ్యి దేవుని వాక్యంతో కనెక్ట్ అయ్యి లేకపోతే మీ మాటల వలన చాలా 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 ప్రమాదానికి వెళ్ళే అవకాశం ఉంది. పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు 14వ వచనం అర్థం అవ్వాలంటే 7వ వచనం నుండి చదవాలి. అదంతా సమయం సరిపోదు, కానీ చదువుదాం. 7వ వచనం చదవమ్మా ఒకసారి. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక, ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అగైన్ 2 రియాలిటీస్. మంటి ఘటము కంటికి కనబడుచున్న ఎర్తన్ వెజల్, శరీరము. లోపల ఐశ్వర్యము, ద ట్రెజర్, అదృశ్యమైన రియాలిటీ, ద ఇన్విజిబుల్ రియాలిటీ. కంటికి కనపడుతున్న దృశ్యమైన వాస్తవం ఏంటంటే నీ మంటి ఘటం అనగా ఈ శరీరము. కంటికి కనపడిన అదృశ్యమైన వాస్తవం ఏంటంటే ఈ మంటి ఘటములో దేవుడు తన ఐశ్వర్యమును ఉంచాడు. ఐశ్వర్యమే పరిశుద్ధాత్మ దేవుడు. చదవమ్మా, కంటిన్యూ రీడింగ్. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. చదవమ్మా. అపాయములలో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము. చూసారా, ఇవన్నీ మాట్లాడుతూ 14వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. సో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. హీఈస్ టాకింగ్ అబౌట్ 2 రియాలిటీస్. మేము పడద్రోయబడుతున్నాం, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ రియాలిటీ. కానీ మేము నశించే వారము కాదు, దట్స్ ఎ స్పిరిచువల్ రియాలిటీ. మేము తరమబడుతున్నాం, అది కూడా రియాలిటీ, ఇట్స్ ఎ నేచురల్ రియాలిటీ. కానీ దిక్కులేని వారము కాదు, అది స్పిరిచువల్ రియాలిటీ. సో వీటి గురించి మాట్లాడుతూ నేను ఎందుకు ఇలా మాట్లాడాను అంటే, విశ్వసించి తిని గనుక మాట్లాడుచున్నాను. చదవమ్మా. విశ్వసించి తిని గనుక మాట్లాడుచున్నాను అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి. చూసారా, యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. నో వర్స్ 16 16వ వచనం. కావున మేము
కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు మా బాహ్య కృషించుచున్నను, పురుషుడు కృషించుచున్నాను. ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు దినదినము దినదినము నూతనపరచబడుచున్నాడు. సో అగైన్ టూ రియాలిటీస్ ఈస్ టాకింగ్ అబౌట్. ఈ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఆర్ టూ రియాలిటీస్. హౌ టు యాక్టివేట్ ద స్పిరిచువల్ రియాలిటీ, అది నేను ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాను. ఆధ్యాత్మిక వాస్తవికతను ఎట్లాగ నువ్వు యాక్టివేట్ చేయగలవు? చదువుదాం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూసారా? ఈ వచనం కొరకే నేను చదివించాను. మేము దృశ్యమైన వాటిని, దృశ్యమైనవి, దిస్ ఈజ్ ఎ నేచురల్ రియాలిటీ, ఒక భౌతికపరమైన సత్యము లేకపోతే వాస్తవము దృశ్యమైనది. అయితే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. హల్లెలూయా. బాగా గమనించాలి విశ్వాసులు, ఈ వచనాన్ని మీ జీవిత ప్రమాణముగా చేసుకోవాలి. దట్ యు లుక్ ఓన్లీ టు ద ఇన్విజిబుల్ అండ్ నాట్ ద విజిబుల్. మీరు అదృశ్యమైనవే చూచుటకు, దృశ్యమైనవి చూడక అదృశ్యమైనవే చూచుటకు మన యొక్క ఇంద్రియములను అభ్యాసము చేసుకొనగలిగితే దేవుని వాక్య సంబంధమైన రిజల్ట్స్ మన జీవితంలో చూడగలుగుతాం. సో పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. చూసారా? నాకు అసలు పౌలు కలిగిన శ్రమలు చాలా భయంకరమైన శ్రమలు. పౌలు శ్రమల గురించి మీరు చదివితే అసలు మనం చదవలేం. నేను ఆ వచనాలన్నీ చూపిస్తే సమయం సరిపోదు, కానీ పౌలు చాలా భయంకరమైన శ్రమలలో నుంచి వెళ్ళాడు. ఒకసారి 11వ అధ్యాయానికి రండి. అదే పత్రిక 2 Corinthians chapter 11, అదే పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చూసారా? విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా చూసారా? ఎన్ని దెబ్బలు లెక్కలేదు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. మామూలుగా ఒకసారికే చచ్చిపోతారు, ఎందుకంటే యూదుల దెబ్బలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మారులు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల వలనను నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదలలోను స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలు అరణ్యములో ఆపదలు సముద్రములో ఆపదలు కపట సహోదరులు వీళ్ళు భయంకరమైన ఆపద. వీళ్ళు కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. See how many kinds of trials that Paul had been through. ఈ భయంకరమైన శ్రమలు వీటన్నిటిలో నుంచి పౌలు వెళ్ళి ఏమంటాడంటే 18వ వచనంలో, ఇందాక వచ్చేసిన 4వ అధ్యాయం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎందుకని క్షణమాత్రం అన్నాడు? ఇట్స్ జస్ట్ ఎ మొమెంటరీ ట్రబుల్. ఎందుకని అన్నాడంటే, నీవు దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైనది నువ్వు చూడగలిగినప్పుడు, అదృశ్యమైన దానిపైన నువ్వు దృష్టి పెట్టగలిగినప్పుడు నీ శ్రమ క్షణమాత్రం ఉండే చులకని శ్రమగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో దృశ్యమైనవి కాక అదృశ్యమైనవి నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఏలయనగా దృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఆ మాట అందరం కలిసి చూద్దాం. ఏలయనగా, అందరూ కలిసి ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. మరలా 3 సార్లు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములు. వన్ మోర్ టైం. ఏలయనగా దృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యములు. నో దిస్ ఈస్ ద రియాలిటీ దట్ యు నీడ్ టు ఫోకస్ ఆన్. ఆత్మ సంబంధమైన వాస్తవికతకు మన జీవితాలు కట్టుకోవాలి. ఎందుకంటే అదృశ్యమైనది ఎవ్రీథింగ్, దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచినవన్నీ అదృశ్యమైన పరిధిలో ఉన్నాయి. వాటిని నీవు చూడగలగాలి. వాటిని నీవు నీ 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 మనోనేత్రములతో అదృశ్యమైనది నీవు చూడగలిగినప్పుడు ఆ అదృశ్యమైనదే నీ జీవితంలో అది నిత్యము ఉండేది. చాలాసార్లు వీఆర్ సో ఈజీలీ మూవ్డ్ బై వాట్ వి సీ. మనకు కనబడుచున్న దాని చేత మనం చాలా ఈజీగా కదిలిపోతూ ఉంటాం. నేను చెప్తున్నాను. సో ప్రతి ఏరియా మీ జీవితంలో గమనించండి. మీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీ ఫైనాన్సెస్ అవ్వచ్చు, మీ కెరియర్, మీ మ్యారేజ్, ఆర్ ఇఫ్ యూఆర్ బిలీవింగ్ ఫర్ సమ్ బ్రేక్ త్రూ, ఏ విషయంలోనైనా దెర్ ఆర్ టూ రియాలిటీస్. మర్చిపోవద్దు, రెండు వాస్తవికతలు. యూ కెనాట్ డినై ద నేచురల్ రియాలిటీ. భౌతికపరమైన వాస్తవమును నీవు కాదనలేవు, కానీ దాని చేత అధిగమించబడద్దు, దాని చేత ఒప్పించబడద్దు. నీ కంటికి కనబడుచున్న పరిస్థితి అబద్ధమనే నీవు నమ్మాలి. నీ కంటికి కనబడుచున్న పరిస్థితి నీకు వాస్తవమైనప్పటికీ అది అబద్ధం అని ఎందుకు నమ్మమంటున్నానంటే, దానికంటే శక్తివంతమైన సత్యము దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. నా మాట్లాడదామైతే బిగ్గరగా ఆమేన్. సో కనుక నీ జీవితంలో కలిగే ప్రతి పరిస్థితులలో చాలాసార్లు ఎక్కువ జ్ఞానాన్ని వినియోగించి చాలామంది ఏం చేస్తారంటే వాక్యము కంటే వారు ఎదుట ఉన్న పరిస్థితిని ఎక్కువ నమ్మటానికి ప్రయత్నం చేస్తారు. దానివలన మీ కంటికి కనబడుచున్న ఆ పరిస్థితికి మీరు బందీ అయిపోయి దేవుని కార్యాలు మీరు చూడలేరు. దేవుడు నోవాహును పిలిచి ఓడ కట్టమన్నప్పుడు వర్ష సూచన కొంచెం కూడా లేనప్పుడు, ఒక మేఘము కనబడినప్పుడు, కనీసం దరిదాపుల్లో ఒక సముద్రం కూడా లేనప్పుడు దేవుని మాట విని అదృశ్యమైన దాన్ని చూస్తూ అంత పెద్ద ఓడను నోవాహు నిర్మిస్తే, ఏ విధముగా నోవాహు ఓడ నిర్మించిన దగ్గరికి దేవుడు నీరు రప్పించాడు. కానీ అదే నోవాహు ప్లేస్లో ఇంకొక ఇంజనీర్ ఇంకెవరైనా బాగా చదువుకున్నవాడు ఉంటే కట్టుండేవాడు కాదు. ఎందుకంటే నోవాహు చేస్తున్న పనిని చూసి అందరూ హేళన చేసి అపహాస్యం చేశారు. అందుకే నేనేమంటానంటే, వెన్ యూ ఫేస్ యువర్ లైఫ్స్ రియాలిటీస్, మీ జీవిత సంబంధమైన రియాలిటీస్ మీరు ఎదుర్కొంటున్నప్పుడు, మీరు వాటిని చూసినప్పుడు యూ డోంట్ డినై దెమ్ బట్ డోంట్ యాక్సెప్ట్ దెమ్. నీవు దానిని నువ్వు డినై చేయలేవు, కానీ వాటి చేత ఒప్పించబడద్దు. వాటిని దేవుని వాక్య సత్యము చేత అధిగమించండి. నీ కంటికి కనపడుచున్న లేమిని దేవుని వాక్య సత్యము చేత అధిగమించాలి. నీ కంటికి కనపడుతున్న రోగమును దేవుని వాక్య సత్యము చేత అధిగమించాలి. నీ కంటికి కనపడుతున్న ప్రతికూల పరిస్థితిని దేవుని వాక్య సత్యము చేత అధిగమించాలి. ఎందుకంటే అదృశ్యమైనదే నిత్యము ఉంటుంది. హల్లెలూయా. సో దేవుని వాక్యము అదృశ్యమైన పరిధిలోనే పనిచేస్తుంది. అది చాలా చాలా ప్రాముఖ్యం. సో హౌ కెన్ ఐ డూ దట్? నేను ఏ విధముగా దాన్ని చేయగలను అంటే, దేవుడు మనిషికి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్, మంచి వరం ఏదైనా ఉందంటే నోరు. చాలామంది నోరుని పాడు చేసుకుంటారు, కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు. నీ జీవితం అంత యొక్క భవిష్యత్ అంతా రూపించబడేది నీ నోటి ద్వారానే. సో కాబట్టి మీ నోరు చాలా జాగ్రత్తగా వాడాలి. నో యూ యూజ్ యువర్ మౌత్ టు యాక్టివేట్ ద స్పిరిచువల్ రియాలిటీ. ఈ ఆత్మ సంబంధమైన వాస్తవాన్ని మీరు క్రియలోనికి తీసుకొని వచ్చేది ఎలాగంటే మీ నోటి ద్వారా. అందుకనే పౌలు అన్నాడు, విశ్వసించి తిని గనుక మాట్లాడి తినని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఈ వచనం మీ కంటతో చేయాలి. ఫెయిత్ సెంటర్ బిలీవర్స్ అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేమును, అందరం చెప్దాం మాట, మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచు. సో చాలామంది చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఎప్పుడైనా అవకాశం ఉంటే బ్రదర్ రాజేంద్ర గారి సాక్ష్యాన్ని మీకు చెప్పిస్తా, లేదంటే బ్రదర్ చెప్పడానికి మొహమాటం ఉంటే రాసిమని అడుగుతాను. మేబీ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. హౌ గాడ్
ఏ విధముగా వారి కంటికి కనపడుతున్న పరిస్థితిలో వారి బిజినెస్లో వారిని కలిసిన ప్రతి ఒక్కరు ఇది అవదు 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 అంటున్న టైంలో వారు దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని వారు కోల్డ్ స్టోరేజ్ అంతా వాగ్దానాన్ని మాట్లాడుతూ తిరిగేవారని నాకు చెప్పారు. రోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏ విధంగా వాక్యాన్ని వారు మాట్లాడి 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 ఎవ్వరికి జరగని కార్యం దేవుడు వారి కొరకు జరిగినట్లుగా చేశాడు ఆయన. హల్లెలూయా. సో ఎందుకని దెర్ ఇస్ ఎ ఫిజికల్ రియాలిటీ, కంటి ముందు ఒక వాస్తవం ఉంది, యూ కెనాట్ డినై ఇట్. బట్ దెర్ ఇస్ ఆల్సో ఎ స్పిరిచువల్ రియాలిటీ, ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. ప్రతిసారి కూడా మీరు గమనించాలి, స్పిరిచువల్ రియాలిటీ హ్యాస్ మోర్ పవర్ దాన్ ద ఫిజికల్ రియాలిటీ. ఆత్మ సంబంధమైన సత్యమునకే భౌతికపరమైన వాస్తవమున కంటే కూడా అత్యధికమైన బలము ఉంటుంది. నీవు దానిని క్రియలోనికి తీసుకురావడం నేర్చుకోగలిగితే నీ జీవితంలో ప్రభుత్వం చెప్పినట్టు ఈ లోక సంబంధమైన కుల సంస్థలు, లేకపోతే ఈ క్యాస్ట్ సిస్టమ్స్, లేకపోతే ఇవన్నీ చెప్పినట్లుగా కాదు, నీవు విశ్వసించినట్లుగా, నీవు పలికినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీ జీవితంలో దేవుని కార్యములు నిశ్చయముగా చూస్తావు. వేర్ ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ స్కేర్సిటీ, యూ విల్ సీ అబండెన్స్. ఎక్కడ అందరూ కొరతను చూస్తారో అక్కడ నీవు సమృద్ధిని చూస్తావు. ఎవరు మిగిలిన వారందరూ ఎక్కడ రోగమును చూస్తారో అక్కడ నువ్వు స్వస్థతను చూస్తావు. ఎవరు మరణమును చూస్తారో అక్కడ నీవు జీవమును చూస్తావు. ఎవరు కృంగుదలను చూస్తారో అక్కడ నీవు అభివృద్ధిని చూస్తావు. లోకమునకు జరిగినట్లుగా నీకు జరగాల్సిన అవసరం లేదు. లోకము ఇబ్బంది పడినట్లుగా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వి మూవ్ బై స్పిరిచువల్ రియాలిటీస్. మనం ఆత్మ సంబంధమైన వాస్తవముల చేత నడిపించబడువారమై ఉన్నాము. సో గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ, ఎందుకు క్షణమాత్రముండు చులకని శ్రమగా మార్చబడిందంటే ఐ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ సీయింగ్. చాలాసార్లు మనకు జరిగే సమస్యను గురించి ఎక్కువ మాట్లాడి ఆ సమస్యకు ఎక్కువ అవకాశం ఇస్తాం. నేను చెప్తున్నాను, మీరు దేని గురించి మాట్లాడతారో అది జరుగునట్లుగా మీ మాట లైసెన్స్. యువర్ వర్డ్ ఈజ్ అ లైసెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు స్పీక్ టు హ్యాపెన్. నీ జీవితంలో జరుగునట్లుగా. చాలామంది అంటారు, అమ్మో ఇది నేను చేయలేనేమో, యూ హ్యావ్ గివెన్ లైసెన్స్. ఇది నా వలన కాదేమో, యూ హ్యావ్ గివెన్ లైసెన్స్. ఇది కష్టమే. నేను చెప్తాను, అది నీ కంటికి కష్టతరంగా కనిపించిన, అది అసాధ్యమని కనిపించిన, నీకు కూడా తెలుసు, 100% నీకు తెలుసు ఇది జరగదు అని నీకు తెలిసిన, నేను చెప్తున్నాను, దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ రియాలిటీ. ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని. ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. నేను చెప్తున్నాను, నీ ఎదుటకు ఆయన తీసుకొచ్చాడంటే నీవు చేయగలవని ఆయన నమ్మాడు. నీ ఆలోచనలోనికి తీసుకొని వచ్చాడంటే నీ ద్వారా జరిగిద్దామని ఆయన ప్రణాళిక వేశాడు. చేయగలిగినోడితో చేపించటం దేవుని ప్రత్యేకత కాదు, చేయలేని వానితో చేపించటమే దేవుని ప్రత్యేకత. అందుకని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నేను మొట్టమొదటిసారి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు, ఈరోజు అనగా నిన్నటికి ఈ ప్లేస్ ఇనాగ్రేట్ చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను దేవుని కృపను బట్టి. 2023 ఏప్రిల్ 25వ తేదీ ఈ ప్లేస్ ఇనాగ్రేట్ చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెల టైంలో 2023వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఈ ప్లేస్ చూడగానే, ఈ ప్లేస్ అంతా చూడగానే ఇదంతా ఒక ఖాళీ, ఏముండదు, ఇదంతా ఒక చిన్న స్కెల్టన్, 4 గోడలు ఉండే అంతే, మధ్యలో రాడ్స్ ఉండే, పైన ఆ ట్రస్లు రేకులు కనిపిస్తూ ఉండే అంతే. ఈ స్థలం చూడగానే నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన భయం. నేను భయపడ్డాను, ఇంత స్థలం మనం తీసుకోగలమా, ఇంత స్థలం మనం చేయగలమా? నేచురల్గా చూస్తే 100% నేను చేయలేను. 100% దాని కొరకు కావాల్సిన ₹1 నా దగ్గర లేదు. కానీ దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ రియాలిటీ, ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. దేవుడు ఈ స్థలము నా ఎదుటికి తీసుకొని వచ్చాడంటే అది నా ద్వారా జరిగిద్దామని ఆయన ఆలోచించాడు. ఈ స్థలము మన ఆలోచనలోకి తెచ్చాడంటే ఆయన చేద్దాం అనుకుంటు. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సంబడీ హూ కెన్ అగ్రీ విత్ హిజ్ మైండ్. తన మనసుతో ఏకీభవించే ఒకడు కొరకు ఆయన చూస్తున్నాడు. ఆయన ఆలోచనలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో అంత ఎత్తైన ఆలోచనలు. ఆయన మార్గములు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో అంత గొప్ప మార్గములు. నాకులాగా ఆలోచించేవాడు ఎవరైనా ఉన్నారా?
నా ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? గాడ్ ఈజ్ లుకింగ్. ఆయన ఆలోచనలు, ఆయన వాక్యములో మనకు కనిపిస్తాయి. నీవు ఏకీభవించినప్పుడు ఆ ఆలోచనలు మన జీవితంలో దేవుడు మన ద్వారా నెరవేర్చడం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. సో మై పాయింట్ ఈస్, యూజ్ యువర్ మౌత్, యూజ్ యువర్ టంగ్. నీ నోటిని, నీ నాలుకను వినియోగించి ఆధ్యాత్మిక వాస్తవికతలో బ్రతకటం ఆరంభించండి. నీ ఎదుట కనపడే పరిస్థితి, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలత, నువ్వు ఎదుర్కొంటున్న శోధన, వాటన్నిటికంటే నీవే బలమైన వ్యక్తివి. వాటన్నిటికంటే నీవే బలమైన వ్యక్తివి. ఎందుకు నువ్వు బలమైన వ్యక్తివి అంటే, నీవు తిరిగి జన్మించావు గనుక, నీవు దేవుని మూలముగా జన్మించిన వ్యక్తివి గనుక. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 1. చదవమ్మా. యోహాను సువార్త. యూదుల అధికారి అయిన చదవమ్మా. నికోదేమని పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. చదవమ్మా. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అసలు వాట్ ఈస్ నికోడెమస్? నికోదేము ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నికోదేము వచ్చి ప్రభువుని చూసి, ప్రభువా, నీవు చేయు క్రియలు చాలా గొప్పవి. ఒకడు దేవుని మూలముగా లేకపోతే దేవుని కుమారుడైతే కానీ ఇవి చేయలేడు అంటే, వెంటనే నౌ జీసస్ ఈస్ సేయింగ్ సంథింగ్. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, చదవమ్మా, అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Now he's talking about the kingdom of God and the new birth together. తిరిగి జన్మించటాన్ని గురించి, దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చదవమ్మా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చదవమ్మా. అందుకు నికోదేము ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? నికోదేము చాలా మంచి తెలివి కలిగిన పరిసయ్యుడు. హి వాస్ కాల్డ్ ద డాక్టర్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రోపదేశకుడు. మంచి పేరు కలిగిన, ఒక టీచర్, ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ బాగా వినాలి, ఎప్పుడైతే ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు అని ప్రభు మాట్లాడాడు, వెంటనే నికోదేము ఫిజికల్ రియాలిటీ కనెక్ట్ అయిపోతున్నాడు. నేను ముసలివాడనైన నేను ఏమన్నది మీ బైబిల్లో? ఎలాగూ మరలా జన్మిస్తాను. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఎందుకంటే మన యొక్క మనస్సు మనకి కనపడే దృశ్యమైన రియాలిటీకి ట్యూన్ అయిపోయి ఉంటుంది. విశ్వాసులారా బాగా వినండి, నీవు ఆత్మ సంబంధమైన సత్యమునకు కనెక్ట్ అయితేనే దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. ఎవ్వరు చూడని అసాధ్యమైన కార్యములు చూస్తావు. ఎవ్వరు చేయలేని కార్యములు నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? నో, వాట్ గాడ్, యు డిసైడ్ వాట్ యు వాంట్ గాడ్ టు డూ. నువ్వు డిసైడ్ దేవుడిని జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నావో దాని విషయమైన ఆత్మ సంబంధమైన సత్యమునకు కనెక్ట్ అవ్వు. దానిని క్రియలోనికి తీసుకొని రావటానికి దేవుడు నీకు ఇచ్చిన నోటిని వినియోగించు. దేవుడు మనిషిని 3 భాగాలుగా చేశాడు, 3టితో చేశాడు. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఆత్మ, ప్రాణము, దేహము. వీఆర్ ఆల్ స్పిరిట్ బీయింగ్స్. మనందరము ఆత్మ సంబంధులము. వీ హ్యావ్ ఎ బాడీ. మనం ఒక శరీరంలో నివసిస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఎ సోల్. మనకు ఒక ప్రాణం ఉంది. ఆ సోల్ అన్న మాటకి మరొక పర్యాయపదం మైండ్ అన్నమాట. సో కనుక బాగా వినాలి, ఆత్మ సంబంధమైన వాస్తవికతను, ఈ స్పిరిచువల్ రియాలిటీని యూ బ్రింగ్ ఇట్ టు యువర్ సోలిష్ రెల్మ్. నీ మానసిక పరిధిలోనికి తీసుకొని రావాలి, అనగా నీ మనసులోనికి. ఆత్మ సంబంధమైన సత్యము మానసిక పరిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు శరీర పరిధిలో అది ప్రత్యక్షపరచబడుతుంది. యు నీడ్ టు బ్రింగ్ ద స్పిరిచువల్ రియాలిటీ ఇన్ టు యువర్ సోలిష్ రెల్మ్ అండ్ దెన్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ బాడీ. నీ శరీరం మందు అది ప్రత్యక్షపరచబడును చూడగలుగుతావు. అది ఎలాగ తీసుకొస్తావు? ఆత్మ సంబంధమైన సత్యమును నీ మానసిక పరిధిలోనికి ఎలా తీసుకొని వస్తావు? నీ నోటి మాటల ద్వారా. హల్లెలూయా. నికోదేము దగ్గరకు వద్దాం ఒకసారి. ఇక్కడే మత్తయి సువార్త దగ్గర రండి, 12వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. కీప్ యువర్ ఫింగర్ ఎట్ John 3 and turn your Bibles to Matthew's Gospel chapter 12. మత్తయి సువార్త
12వ అధ్యాయం. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మాట్లాడట్లేదు అంటే మీరు నిద్రపోతున్నట్లు అర్థం, లేకపోతే మీరు ఇక్కడ లేరని అర్థం. బాగా గమనించండి. 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుండి చదువు. 33వ వచనం నుంచి చదవమ్మా. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. చదవమ్మా. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన చూసారా, చెట్టు దాని పండు వల్ల. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ యేసు ప్రభు చెప్పాడు. ఎవ్రీ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్. ప్రతి చెట్టు దాని పండు వలన తెలియబడును. చదవమ్మా. సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చూసారా, హృదయం నిండి ఉండును దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చదవమ్మా. సజ్జనుడు, ఈ వచనం కొరకే చదివించాను. సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములు తెచ్చును. ఎక్కడ ఉంటది ఈ ధననిధి? ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియానా, యూనియన్ బ్యాంక్? సజ్జనుని యొక్క ధననిధి ఎక్కడ? తన హృదయము. యువర్ హార్ట్ ఈజ్ ద గుడ్ ట్రెజర్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. సజ్జనుడు తన మంచి ధననిధి. ఈ మాట పట్టుకోవాలి. హౌ డు వి లివ్? మనకు ధనం అవసరమైతే వి టేక్ మనీ ఫ్రమ్ ద ట్రెజరీ. మన దగ్గర ఉన్న ధన నిధిలో ఉన్న ధనమును వినియోగించి ఎలాగ మనం బ్రతకటానికి వాడుతున్నాం, అలాగ నీ ఒక ధననిధిని బిల్డ్ చేసుకోవాలి. అది మంచి ధననిధి ఉండాలి. ఆ మంచి ధననిధి ఏంటంటే నీ హృదయము. సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములను తెచ్చును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? తర్వాత మాట, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను చెప్పినదే మనకు చదవ 36 వచనం. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. చూసారా, ప్రతి వ్యర్థమైన మాట. ఒకసారి నన్ను చూడండి. ప్రతి వ్యర్థమైన మాట. మరలా చెప్పండి. ప్రతి విమర్శ దినమున ఏమి చెప్పాలి? లెక్క చెప్పవాలి. మాటలకు లెక్క చెప్పాలి. మాటలకి లెక్క చెప్పాలి. బిలీవర్స్, మీరు ఫెయిత్ సెంటర్ బిలీవర్స్ అయితే మీరు నేర్చుకోవాల్సిన, మీరు స్థిరపడవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యువర్ వర్డ్స్ షుడ్ బి ఫెయిత్ ఫిల్డ్ వర్డ్స్. మీ మాటలు విశ్వాస సహితమైన మాటలే అయి ఉండాలి. మీ పనమ్మాయి నచ్చకపోయినా, మీ బాస్ నచ్చకపోయినా, మీ ఇంట్లో పరిస్థితులు నచ్చకపోయినా, వాటిని మెరుగుపరిచే మాట ఏదో మాట్లాడే కానీ వాటిని శపించే మాట నీ నోటం రాకూడదు. చాలా కష్టం, కానీ అలవర్చుకోవాలి. చాలా సింపుల్. అలవర్చుకుంటే నా మాటలు అర్థమవుతున్నాయా? ఎండిపోయిన ఎముకల లోయలోని సత్యం ఓల్డ్ అయిపోలేదండి. అది హెస్కేల్ టైందే కాదు, ఇప్పుడు కూడా ఇట్ స్టిల్ వ్యాలిడ్. ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ టుడే. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఆ అధ్యాయం చదివిన ప్రతిసారి నాకు పిచ్చి వచ్చేస్తుంది. ఆలోచిస్తే నేను ఈ మధ్య ఏదో కార్టూన్ పిల్లలు ఏదో చూస్తూ ఉంటే అక్కడ నాకు కూడా కనపడింది. ఆ పక్కన వీడియో హెస్కేల్ స్టోరీ నిలబడి, ఒక కార్టూన్ యానిమేటెడ్ స్టోరీ నిలబడి మాట్లాడుతూ ఉంటే ఎముకలన్నీ ఒకదాని దగ్గర కూడా కదులుతూ ఉంటే, నాకు అర్థం కాలేదు. హౌ క్యాన్ దట్ బి పాసిబుల్? ఎండిపోయిన ఎముకలు, నాట్ ఫ్రెష్గా చచ్చిపోయిన శవం కాదు కదలటానికి. ఎండిపోయిన ఒకదానికొకటి కనెక్షన్ కూడా లేని ఎముకలు. నరపుత్రుడా ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకోవటం ఏంటి? మరలా వాటి మీదకి నరములు రావటం ఏంటి? ఆలోచించారా? వాటి మీదకి మాంసం, వాటి మీదకి చర్మం, ఆ తర్వాత మాట్లాడుతూ ఉండగా వారిలోనికి జీవం, ఇంకా మాట్లాడుతుండగా అవి గొప్ప సైన్యంగా నిలబడటం. నువ్వు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్కపు చెప్పాలి. బాగా కోపం వస్తే నీ భార్య మీద, నీ భర్త మీద ఏమనాలి? దేవుడు నిన్ను దీవించును కాకాను, అంతే. ఇంకా కోపం వస్తే ఉన్న చేతిలో ఏదైనా ఉంది, ఏం చేస్తారు? ఇసిరేస్తారంట. అమ్మ
వినపడింది నాకు. ఎవరు అన్నారు? దేవుడు దీవించిన కాక అనేసిరే, అంతే. నువ్వు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. నేను చెప్తున్నాను, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటే బంగారం లాంటి భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు, అందులో సందేహం లేదు. విశ్వాసులు చేసే నాకు దేవుడు నేర్పించిన ఒక ప్రిన్సిపల్ రీసెంట్గా, చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే సమస్య వచ్చినప్పుడు వాక్యం తీసి మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. అది చేయొద్దు. పెళ్లి సంబంధం చూస్తున్నారు, ఇప్పుడు తీస్తారు వాక్యం. ఏ జత పక్షి దానికొండ ఒక మాందు, ఆల్రెడీ నీ జత వెళ్ళిపోయింది, ఎప్పుడో వచ్చింది అల్లటి వంకలు పెడతా ఉన్నావు, ఆ జత వెళ్ళిపోయింది. ఇప్పుడు కూర్చొని ఏ జతను ప్రభా నా జత ఏది, నీ జత ఏది, వెళ్ళిపోయింది. లేదంటే చాలా చాలా కొన్ని అయిపోయిన తర్వాత నేను చెప్తున్నాను, మీ జీవితాన్ని 5 భాగాలకి డివైడ్ చేయండి. ఫైనాన్సెస్, మ్యారేజ్, ఫ్యామిలీ, చిల్డ్రన్, బిజినెస్. 5 సీరియస్గా నేను మామూలుగా చెప్పేస్తున్నాను, నోట్స్ అన్నది ఉన్నట్టు చెప్పట్లేదు, కానీ జస్ట్ ఈ 5కి సంబంధించిన వచనాలు లిస్ట్ డౌన్ చేయండి. ప్రతిరోజు ఉదయం లేవగానే నువ్వు చేయాల్సిన పని, నీకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా లేకపోయినా మేక్ సమ్ ఫైనాన్షియల్ కన్ఫెషన్స్. ఆర్థిక సంబంధమైన ఆ ఒప్పుకోలు చేయండి. నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంలో బాగా దిట్టంగా ఉన్న ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన వాక్యమును పలుకు. నీ పిల్లలందరూ బాగున్నా నీ పిల్లలకు సంబంధించిన వాక్యమును పలుకు. నీ వ్యాపారం అంతా బాగున్నా నీవు ఆ వాక్యమును పలుకుతూనే ఉండు. ప్రతి దినము నీ జీవితానికి సంబంధించిన 5 విషయాలకు సంబంధించి ప్రతి దినము నేను చెప్తున్నా, మీ అద్దం మీద అంటించుకోండి, ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోండి. దీన్ని మీరు ప్రతిరోజు ఆ విధముగా మీరు చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ జీవితం, మీ భవిష్యత్తు ఆ దిశలోనే ప్రయాణించడానికి న్యూ ట్యూన్ చేసేస్తున్నావు. ఆ స్పిరిచువల్ రియాలిటీకి నీ జీవితం కనెక్ట్ అయిపోతుంది. సో మధ్యలో అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, కానీ యువర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్, యువర్ ఆల్రెడీ సెక్యూర్డ్. ఎందుకని నువ్వు వాక్యం చేత నింపబడ్డావు కనుక వాక్యం చేత భద్రపరచబడతావు నీవు. అంతేగాని సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలంటే, ఇప్పుడు నువ్వు ఇల్లు కొనాలంటే, లేకపోతే ఇప్పుడు నువ్వు ఏదో పెళ్లి చేయాలంటే ఈరోజు నువ్వు కూర్చొని అర్జెంటుగా నువ్వు చేస్తే కుదరదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు రోజు చేస్తున్న నీ రెగ్యులర్ హ్యాబిట్ ఆ మజిల్ బిల్డ్ అవుతూ ఉంటే శ్రమ దినమున నువ్వు చేతగాని వాడిగా ఉండవు. నీవు కృంగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ స్టామినా నిన్ను బిల్డ్ చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? సో ప్రతి నెల అంటే మీరు ప్రతిరోజు నెలంతట్లో 5 అయిపోయినాయా, ఇంకొక 5 ఉన్నాయి పాస్టర్ గారు, నెక్స్ట్ మంత్ ఈ 5తో కలిపి ఇంకొక 5 కలిపి ప్రతిరోజు మేక్ దిస్ యువర్ కన్ఫెషన్. ఒక మల్టీవైటమిన్ రోజు తీసుకున్నట్లుగా. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను చెప్పే ఈ ప్రిన్సిపల్స్ పట్టుకోవాలి మీరు. దేవుడు ఎప్పుడు అకస్మాత్తుగా మన మందిరానికి ఒక స్థలం ఇస్తే ఆశ్చర్యపోవద్దు. దేవుడు అకస్మాత్తుగా మన మందిరాన్ని ఆయన కోరినట్లుగా విస్తరింపచేస్తే ఆశ్చర్యపోవద్దు. ఎలా జరిగింది ఇది, ఈరోజు ఎలా జరిగిందని మీరు అనుకోవచ్చది. ఆ రోజు జరిగిన రోజు జరగటం కాదు, ఆల్రెడీ దేవుడు చేసిన దానిని అదృశ్యమైన పరిధిలో నేను చూడగలుగుతూ ఉన్నాను దేవుని కృపను బట్టి. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? సో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు తీర్చబడదు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చాలా పవర్ఫుల్ వచనాలని నేను చూపిస్తే సమయం సరిపోదు. దేవుడు అందుకనే ఈ నోటిని ఇచ్చాడు, టు యాక్టివేట్ ద స్పిరిచువల్ రియాలిటీ. ఆధ్యాత్మిక సత్యం. లార్డ్, నా కంటికి కనబడుచున్న పరిస్థితి నాకు దుఃఖకరముగా ఉంది, కృంగుదలనిచ్చేదిగా ఉంది, భయమును కలిగించేదిగా ఉంది, అసాధ్యమైనదిగా ఉంది, నా వలన కానది నాకు అర్థమైపోతుంది. కానీ నేను దాని చేత నేను కదిలించబడను నాయన. ఏలైనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనది నిత్యము. అదృశ్యమైనది నేను చూడగలిగినట్లు నా కనులు తెరవచేయి నాయన. అదృశ్యమైన వాక్య సత్యమునకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను.
అండ్ టేక్ ద వర్డ్ అండ్ బిగిన్ టు స్పీక్ ద వర్డ్. ఆ వాక్యము చేత నీవు ఒప్పించబడినంత వరకు, ఈ ఈ మంచి ధననిధి ఆ వాక్యము చేత నింపబడినంత వరకు. నా మాట్లాడదామవుతుందా? అప్పుడు నీ జీవితం దాని దిశలో ప్రయాణించడం చూస్తే. ఇప్పుడు యోహాను 3కి వచ్చేద్దాం. ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అంటే ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ మరలా తిరిగి జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? ఒకడు ఆత్మ, నౌ హీస్ కనెక్టింగ్ హిమ్ టు ద స్పిరిచువల్ రియాలిటీ. ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. చదవమ్మా. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. హల్లెలూయా. Now God is teaching a powerful principle to Nicodemus. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8వ వచనం చదువు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము వింటావు కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఒక ఆత్మీయుని జీవితం ఇదే. గాలి శబ్దము వింటావు కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మీరే చదవాలి అందరూ కలిసి. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అందరూ చదవాలి. అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోను నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ మూలముగా జన్మించినవాడు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ అది ప్రయాణించిన ప్రతి చోట దాని ఎఫెక్ట్ ఎట్లాగా విడిచిపెడుతుంది. దట్ ఇంపాక్ట్. ఎ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు ఆత్మ మూలముగా జన్మించావు, మర్చిపోవద్దు. అమ్మా, నువ్వు ఆత్మ మూలముగా జన్మించావు, మర్చిపోవద్దు. కొంతమంది ఇంటి పేరు పట్టుకొని బాగా ఏలాడతారు, కొంతమంది తమ కుటుంబ నేపథ్యాన్ని పట్టుకొని బాగా ఏలాడతారు, కొంతమంది అసలు వాళ్ళ పేరు చెప్పరు, ఇంటి పేరే చెప్తారు. సీరియస్లీ. ఎందుకని? బికాస్ దే టేక్ ప్రైడ్ ఇన్ దాట్. కానీ తిరిగి జన్మించిన తర్వాత యూ నీడ్ టు గెట్ కనెక్టెడ్ టు ఎ న్యూ రియాలిటీ. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నీవు ఒక నూతన సృష్టివై ఉన్నావు. హల్లెలూయా. అంతేకాదు, పాతవి గతించిన నడిదిగో సమస్తము ఏమైనా చెప్పండి క్రొత్తవైన. తర్వాత మాట సమస్తము దేవుని వలనైనవి అన్నాడు. మాటలు అర్థమవుతున్నాయా? ఆల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ. I have no more an old creation. No. దేవుని అంగీకరించి వారికి ఆయన తన పిల్లలకు ఒక అధికారం అనుగ్రహించాడు. మనం మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారము కాదు, రక్త మాంసముల చేత పుట్టిన వారము కాదు, విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఉన్నాం మనం. హల్లెలూయా. క్యాన్ యూ ఇమాజిన్? నువ్వు ఆలోచించగలవా? నువ్వు ఏ సంతతి అంటే పరిశుద్ధాత్మ సంతతి అయి ఉన్నావు. నువ్వు ఆ స్పిరిచువల్ రియాలిటీకి కనెక్ట్ అవ్వాలి, ఆత్మ సత్యానికి కనెక్ట్ అయిపోవాలి. నీ ఎదుట పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి? నీకు కూడా అసాధ్యమైనది ఉండకూడదు. ఆల్ ద వేర్ హ్యూమన్ బీయింగ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ నీడ్ టు బి మూవ్డ్ బై స్పిరిచువల్ రియాలిటీ. అది ఎలా సాధ్యం? నెంబర్ 1, యాక్టివేట్ బై యువర్ టంగ్. నోటి మాట చేత దాన్ని క్రియలోనికి తీసుకుంటారా. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ గాలి ఎట్లాగా ఉందో చూసా, ఆత్మూలంగా జన్మించిన మనుషుడు ఇట్లాగే ఉన్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సప్పని ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ గురించి తెలుసుకునే లోపు నీ ద్వారా అందరూ దీవించబడుతూ ఉంటారు. నీ గురించి ఎంక్వైరీ చేసే లోపు దేవుడు నేను ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకొక చిన్న చూపించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12.
మీరందరూ నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. సారీ, హీబ్రూస్ చాప్టర్ 5:12. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి చదువు. హెబ్రీ కాలమును బట్టి చూచితే 12 చదువు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, అందరు చెప్పండి అభ్యాసము. ఇంకా చెప్పాలి అభ్యాసము. అభ్యాసం అంటే ప్రాక్టీస్. యు నీడ్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము. సంబడి షౌట్ సాధకము. సాధకం అంటే ఎక్సర్సైజ్. అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. ఆ మాట కొరకు నేను చదివించాను. అభ్యాసము చేత సాధకము అంటే సాధకం చేయి. ఎక్సర్సైజ్ యువర్ సెన్సెస్. ట్రైన్ యువర్ సెన్సెస్. నీ ఇంద్రియములను సాధకం చేయి. ఏం సాధకం చేయాలి? అదృశ్యమైనవే చూడటానికి సాధకము చేయి. ట్రైన్ యువర్ ఐస్ టు సీ ద ఇన్విజిబుల్. ట్రైన్ యువర్ మౌత్ టు స్పీక్ ద స్పిరిచువల్ రియాలిటీ. ట్రైన్ యువర్ మైండ్ టు థింక్ ద వర్డ్. వాక్యమనే ఆలోచించటానికి. ఈ మధ్య ఒక గృహప్రవేశం చేశాను నేను. 11వ తేదీన మన చర్చికి వస్తున్న కుటుంబమే, బిలీవర్స్. వారి ఇల్లు గ్రౌండ్ బ్రేకింగ్ కూడా నేనే చేశాను, శంకుస్థాపన కూడా నేనే చేశాను. వారు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టిద్దామని G+1 వేద్దాం అనుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. నన్ను శంకుస్థాపన పిలిచినప్పుడు కూడా అదే చెప్పారు, పాస్టర్ గారు G+1 అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాం. నూనెతో అభిషేకించి స్థలాన్ని ప్రార్థన చేసి వచ్చాం. చాలా నమ్మకంగా దేవుని మందిరానికి వస్తారు. నమ్మకంగా వారి దశంభాగాన్ని దేవుని మందిరంలో చెల్లిస్తారు. చాలా పెద్ద ఆఫీసర్, బట్ హీ చర్చ్ మిస్ అవ్వకుండా ప్రతి సండే హీ మేక్ షూర్ దట్ హీ కమ్స్ టు చర్చ్. సరే, మొన్న గృహప్రవేశం చేయాలి పాస్టర్ గారు, రావాలన్నారు. వెళ్ళాను నేను. వెళ్తే G+4 వేశారు. 4 3 G+3 G1 2 3 ఆ పైన కూడా ఏదో పెంట్ హౌస్ కూడా వేసారు. అన్నారు పాస్టర్ గారు, మీరు వచ్చినప్పుడు చెప్పాను నేను G+1 అనుకున్నా, కానీ ఆయన అన్నారు నాకు నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు, నాకు కూడా తెలియదు. నేను G+3 వేస్తానని నేను అనుకోలేదండి. నా ప్లాన్ అది కాదు. నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నా బడ్జెట్ అది కాదు, నా డ్రీమ్ నా ఆలోచన అది కాదు, నా ప్రణాళిక అది కాదు. కానీ ఒకదాని తర్వాత ఇట్లా కట్టుకుంటూ ఇట్లా పైకి వచ్చేసాం. ఇది కేవలము దేవుని వాక్యము ద్వారానే దేవుడు చేసిన కార్యమే. పైన పెంట్ హౌస్ నుంచి ఒక్కొక్క ఫ్లోర్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాను కింద దాకా. దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ రియాలిటీ. ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. నీ స్తోమత, నీ ఇన్కమ్, నీ వ్యాపారం, నీ కుటుంబ నేపథ్యం, నీ ఆర్థిక పరిస్థితి నీ పరిమితి కాదు. నీ కంటికి కనపడుతున్న నీ సామర్థ్యం నీ పరిమితి కాదు. నీ పరిమితి దేవుని యందలి నీ విశ్వాసమే. నీ పరిమితి నీ నోటుతో పలుకుచున్న విశ్వాస వాక్యమే. 2 రోజులు పలికి చిలకలాగా 3వ రోజుకు మానేస్తే కార్యాలు జరగవు. ప్రతి నిత్యము నేను సంవత్సరం అంతటికి మెంబర్షిప్ తీసుకున్న, నెలకు ఒకసారి వెళ్తా జిమ్కి. కన్సిస్టెంట్గా వెళ్ళను నేను. కొన్నిసార్లు ఒక వారం, ఎందుకంటే నేను ఒక 4 రోజులు వెళ్ళానంటే నేను ప్రయాణాలు, మళ్ళీ ఏదో మీటింగ్స్కి వెళ్ళిపోతా, బ్రేక్ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మరలా వెళ్తాను మళ్ళీ. అందుకని మొన్న చెప్పాను, నేను ఈసారి నెల తీసుకుంటాను బాబు అన్న. సరే,
వెళ్తే కొంతమందిని చూస్తే జిమ్మే నా ప్రాణం అన్నట్టుంటారు. వారు ప్రతిరోజు వారు చేసే ఎక్సర్సైజులు చూస్తే, వాళ్ళు చూస్తే నేను తగ్గిపోతానేమో అనిపిస్తుంది. చేస్తూనే ఉంటారు. చాలా డిసిప్లైన్డ్గా, కన్సిస్టెంట్గా. కొంతమంది చాలా చక్కగా చేస్తూ ఉంటారు. కొంతమంది అక్కడే ఆ ట్రెడ్మిల్ మీదో లేకపోతే అక్కడ ఇంకా ఏ పట్టుకొని కబుర్లు చెప్తున్నారు. అదొక వేరే బ్యాచ్. బట్ లిసన్ టు మీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ బిల్డ్ సంథింగ్. అభ్యాసము చేత సాధకము చేయబడిన అవయవములు. మా తాతయ్య 90 ఏళ్ళు బ్రతికాడు. లాస్ట్ 2-3 సంవత్సరాలు తప్ప 87 సంవత్సరాలు కాలినడకే. ఇంటి దగ్గర నుంచి మందిరానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి తిరగాలన్నా అసలు ఏ బండి ఎక్కేవాడు కాదు, ఆటో ఎక్కేవాడు కాదు, రిక్షా ఎక్కేవాడు. చాలా స్ట్రాంగ్ ఉంటాడు. కర్రసాధన చేస్తాడు. నాకు నేర్పిస్తానని కొన్ని రోజులు నేర్చుకొని ఆపేస్తే కానీ ఇట్లా కర్ర తిప్పితే కనపడేది కాదు. ఆ ఏజ్లో మా డాబాపైకి తీసుకెళ్ళి నీకు చూపిస్తా చిన్నవాడు కర్రసాధన. మా తాతయ్య తల పెద్ద నరవల. హిస్ డైలీ ప్రాక్టీస్. సో రోజు సాయంత్రం 7 అయితే డిన్నర్ అయిపోద్ది. హిజ్ లైఫ్ స్టైల్. అన్నం తింటూ పక్కన ఒక 2-3 కనీసం ఒక పచ్చి మిర్చి తినేవాడు. నాకు పిలిచి పెట్టేవాడు. మిరపకాయ తినమనేవాడు. అదే స్వీట్ పెట్టినట్టు. నాకు వద్దు తాతయ్య. తినాలి రాచున్నాడా, మిరపకాయ తినాలి. అది కూడా 3 ముద్దలు పెడితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను 3 సార్లు మిరపకాయ పెట్టేవాడు. Later I understood something. Over a period of time, రోజులు గడిచేకుంది, సంవత్సరాలు గడిచేకుంది, the stamina that he built. I'm talking about your faith muscle, believer. I'm talking about your faith stamina. నీ విశ్వాస సామర్థ్యం, విశ్వాస కండరముల గురించి మాట్లాడుతూ ఉన్నా. వయస్సు వచ్చిన వారు, పుట్ ఆఫ్ ద స్క్రిప్చర్, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. నీ జ్ఞానేంద్రియములను సాధకము చేసుకో. ట్రైన్ యువర్ సెన్సెస్ టు సీ ద ఇన్విజిబుల్ అండ్ టు స్పీక్ ద ఇంపాసిబుల్. అదృశ్యమైనవి చూడు, అసాధ్యమైనవి పలుకు. దేవుని వాక్యమును తీసుకొని కన్సిస్టెంట్గా మాట్లాడుతూనే ఉన్నాం. ఆత్మ సంబంధమైన రియాలిటీని ఉనికిలోనికి తీసుకుని రా. అసాధ్యమైన కార్యములు నీ ద్వారా జరగటం నీవు చూడగలుగుతావు.